గ్యాస్ అంటించానండి. అంటించి లోనికి వెళ్ళేటప్పటికి బుస్సుమంటుందండి. బుస్సుమని మంట వచ్చేసిన గోవులు నేను చూసుకోలేదండి. అయ్యి బాబు ఏంటి బుస్సుమంటుందని చూసేటప్పటికి మంటలు 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 పెద్ద పెద్ద మంటలు వచ్చేసినాయండి. అంటే మీరు అగ్గబెట్టి వేసాక ముందేనా వేసాకే అంటే అప్పుడు గ్యాస్ లీక్ అయిపోయి ఉందేమో. గ్యాస్ లీక్ అయింది కోమలండి. మరి నాకు తెల్లలేదు. అయితే మంట వచ్చేస్తుంది. అయ్యి బాబు ఏం చేయను తండ్రి ఇలా మండిపోతుంది ఏం చేయాలా పేలిపోద్దేమో బండ పేలిపోద్దేమో అనుకుని ఇంట్లో ఎవరు లేరండి? ఎవరూ లేరండి, ఒక్కదాన్నే ఉన్నానండి. బండ పేలిపోద్దేమో అనుకుని ఆలోచన నాకు ఎలా తట్టిందంటే ఆ బండ వచ్చిందండి. చీర అంటుకున్నది అన్నారేమో. అది గుడ్డ కూడా కాలిపోయిందండి. మసిగుడ్డ కాలిపోయి మంట వచ్చేసి ఓ బొగ్గు 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 మంట వచ్చేస్తుందండి. బండ్లోంచి పొయ్యిలోంచి బాబాయ్ బుస్సు బుస్సుమని మంటలు పెద్ద పెద్ద మంటలు వచ్చేసినాయండి. అయ్య బాబాయ్ ఎంత భయం వేసేసిందోనండి. దేవుని కృప ఉండబట్టి అది బండ కట్టేయమని ఆలోచన ఇచ్చాడండి దేవుడు ఆ సమయంలో. అది మెలుకుగా ఇలా కట్టేసానండి. పాక్కుంటా వెళ్ళానండి బాబు. కింద నుంచి వెళ్ళారు. పాక్కుంటా వెళ్ళానండి. అంటే మళ్ళీ మంటలు ఏమో అంటుకుంటాయేమో, చీర అంటుకుంటాయని చీర కాలిపోతాయని పాక్కుంటా వెళ్ళి అంటే అది మెలుకుగా తిప్పేసానండి. తిప్పేసి మళ్ళీ ఆ సూపు లీక్ అవుతుందని మళ్ళీ కొత్త సూప్ తెప్పించానండి. అదేలేండి అప్పుడు తీసేసారు మొత్తానికి. ఆ సూప్ కూడా తీయించేసానండి. చల్లని అప్పుడు సమయం ప్రమాదం నుండి తప్పించాడు దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నల్లగా అయిపోతుందండి కాలిపోయి. అంత భయంకరంగా వచ్చేసింది బాబు. అంత మంటలు వచ్చేసినాయి. ఆ పొయ్యి ఎలా పట్టుకుంటే ఏళ్ళు కాలిపోయి. అదేలేండి ఏముంది ఇప్పుడు బండ పగిలినా అయితే మీరు చూసుకోండి. పగిలిపోనండి బాబు. బండ పగిలిపోతే కాలిపోతున్నాం అంతే మనిషిని. ఇంట్లో కూడా ఎవరు లేరు ఒక్కదానే ఉన్నాను. ఎంత ధైర్యమో ఎంత ఓపిక వచ్చింది చూడండి. దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడో. పోకుండా వెళ్ళి అది ఎలా కట్టేసానండి. అదే కట్టేసాక అప్పుడు ఆగిందండి మంట. దేవుడి కృపను బట్టి మీరు గ్యాస్ బండ ప్రమాదం నుంచి తప్పించాడు. గ్యాస్ బండ అదే ఆ మంట నుండి కాపాడాడండి దేవుడు. ఎంత దేవుని కృప, అత్యున్నతమైన కృప చూపాడండి నాకు. ఆరోగ్యం దేవుడు అండి ఆశ ఇచ్చాడు నన్ను బతికించాడు. అదే ఇంకా ఆయన మేము ఆయన్ని స్తుతించాలి. ఆయన పాటల్లో పాడతారుగా, మీరు శుభాష్ చెప్తుంటారుగా. అనేక మందికి శుభాష్ చెప్పాలి, పాటలు పాడికి దేవుడిని కనపరచాలని, ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఈ విధంగా ఇంకా ఆరోగ్యం ఆయుష్ ఇచ్చాడు. చాలా ప్రమాదాలు తప్పించాడు మిమ్మల్ని. ప్రమాదం అండి, ఘోర ప్రమాదం అండి. ఎవరికే రాకూడదండి అలాగా. ఇంత ముందు కూడా చాలా పడిపోయినట్టున్నారు మీరు. సీడీల కాడ పడిపోయానండి. పడిపోతాం ఎన్ని మాటలు పడిపోయానండి, 10 మాటలన్నా పడిపోయానండి. బీపీ షుగర్ ఉందమ్మా? నిన్న కూడా పడిపోయానండి. నిన్న 100 కాడ పడిపోయానండి. అయినా కొంచెం అయితే ఏమీ ఎరుగుతులేదు, ఏమీ తగులుతులేదండి. దేవుడు లేపుతున్నాడండి. దేవుడు కాపుదల అండి. దేవుని కృప అమూల్యమైన కృప చూపాడండి. దేవుడు ఎంతో అత్యున్నతమైన కృప, అమూల్యమైన కృప. దేవుని స్తోత్రం. ఓకే దేవుడు ఇంకా మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మహిమార్థం ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకోను గాక. ఆమేన్. వందనాలు అమ్మగారు. వందనాలండి.